ఈ రోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే లెటర్ కోడింగ్. సో మనకి లెటర్ కోడింగ్ లో మనకి 5 మోడల్స్ అయితే ఉంటాయండి. అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. సో మనం వీటి గురించి అయితే ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఈ లెటర్ కోడింగ్ లో మనకి 5 మోడల్స్ ఉంటాయి కదండి. అవి ఏంటంటే ఈక్వల్ డిఫరెన్స్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఇంటర్నల్ చైన్, అలాగే రివర్స్ టెస్ట్. సో మనకి లెటర్ కోడింగ్ లో 5 రకాల కోడింగ్స్ ఉంటాయండి. ఈ 5 రకాల కోడింగ్స్ అనేవి సో వీటికి సంబంధించిన బేసిక్స్ అయితే ఉంటాయి ఈ లెటర్ కోడింగ్ లో. ఇప్పుడు మనం ఈక్వల్ డిఫరెన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇందులో మనకి 5 రకాల మోడల్స్ అయితే ఉంటాయని చెప్పుకున్నాం కదండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈక్వల్ డిఫరెన్స్. ఈక్వల్ డిఫరెన్స్ అంటే సమానత్వం కలిగింది, అంటే సమానమైన నెంబర్లు. ఈక్వల్ డిఫరెన్స్ అంటే సమానమైన నెంబర్లు. సో ఈ ఈక్వల్ డిఫరెన్స్ లో మనకి 3 పట్టికలు అయితే చూపించడం జరుగుతుందండి. ఈ 3 పట్టికలను బేస్ చేసుకుని అయితే ఇస్తాడు. కానీ ఇందులో ఈ 3 పట్టికల్లో మనం మీరు చూస్తున్న ఈ ఫస్ట్ పట్టిక ఆధారంగానే ఈ క్వశ్చన్స్ అయితే ఇస్తాడండి ఈక్వల్ డిఫరెన్స్ మోడల్లో. సో ఫస్ట్ పట్టిక ఆధారంగానే ఇస్తాడు. ఇక్కడ హర్ష్ని ఐబిఎస్డిగా ఎలా రాసినా బీసీఎఫ్ ఎలా రాయాలని ఇచ్చాడు. సో ఫస్ట్ ఇలాంటి సమ్ ఇచ్చినప్పుడు ఈ ఫస్ట్ హెచ్ఏఆర్ఎస్హెచ్ కి ఆన్సర్ ఐబిఎస్డిగా ఎలా వచ్చిందో మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ ప్రాబ్లమ్స్ రాసే ముందు ఇలా రాసుకోవాలండి. ఫస్ట్ హెచ్ఏఆర్ఎస్హెచ్, తర్వాత దీనికి ఆన్సర్ అలా వచ్చింది. సో మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఫస్ట్ పట్టిక. ఈ ఫస్ట్ పట్టిక బేస్ అయితే ఉంటుందండి ఈక్వల్ డిఫరెన్స్. సో ఈ ఫస్ట్ పట్టిక బేస్ అయి ఉంటుందండి ఈక్వల్ డిఫరెన్స్. కాబట్టి దీనికి ఆన్సర్ ఎలా వచ్చిందో కనిపెడదాం. హెచ్ తర్వాత వచ్చే నెంబర్ ఏంటండి ఐ, ఏ తర్వాత వచ్చేది ఏంటండి బి, ఆర్ తర్వాత ఎస్, ఎస్ తర్వాత టి, హెచ్ తర్వాత ఐ. సో దీనికి అంటే హెచ్ తర్వాత వచ్చే నెంబర్ ఏంటంటే ఐ, ఏ తర్వాత వచ్చే నెంబరు బి, ఆర్ తర్వాత వచ్చే నెంబరు ఎస్, ఎస్ తర్వాత వచ్చే నెంబరు టి, హెచ్ తర్వాత వచ్చే నెంబర్ ఐ. నెక్స్ట్ బీసీఎఫ్ ఎలా రాయాలి? సో బీసీఎఫ్ ఎలా రాయాలంటే సేమ్. సో మనం ఏదైనా సరే ఇలాంటి సమ్ ఇచ్చినప్పుడు ఈ ఫస్ట్ దానికి ఆన్సర్ ఎలా వచ్చిందో కూడా ఇస్తాడండి. సో దీన్ని కనిపెట్టిన తర్వాత దీని ఆన్సర్ కనిపెట్టేది ఎప్పుడు కూడా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా వచ్చిందో ముందు వాడు ఇచ్చేస్తాడు. దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత బీసీఎఫ్ ఆన్సర్ ఎలా వచ్చిందో మనం ఈజీగా రాయగలుగుతాం. బి తర్వాత వచ్చేది ఏంటండి సి, సి తర్వాత వచ్చేది డి, ఎఫ్ తర్వాత వచ్చేది జి, ఐ తర్వాత వచ్చేది జే. ఇది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఫస్ట్ స్క్రీన్ అంటే ఈక్వల్ డిఫరెన్స్ అంటే నేను చూపించే ఈ పట్టిక ఆధారంగానే ఇస్తాడు. మళ్ళీ చెప్తున్నా, ఈక్వల్ డిఫరెన్స్ అంటే నేను చూపిస్తున్న ఫస్ట్ పట్టిక ఆధారంగానే క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. ఫస్ట్ ఇలా ఇస్తాడు మోడల్లో. ఈ మోడల్లో దీనికి ఆన్సర్ ఇది ఎలా వచ్చిందో మనం కనిపెట్టగలిగితే అప్పుడు దీన్ని మనం కనిపెట్టగలుగుతాము. అంటే దీన్ని ఎలా కనిపెట్టామో దీన్ని కూడా దాని ఆన్సర్ అలా కనిపెట్టాలి. దీని ఆన్సర్ ఇది ఎలా వచ్చిందో ఇక్కడైతే చేయడం జరిగింది. అలాగే దీంతో కంపేర్ చేసి దీని ఆన్సర్ ఎలా వచ్చిందో ఇక్కడ మనం చేయడం జరిగింది.